Hello guys, welcome back to our YouTube channel Lahri and Lakshmi Vlogs. ఏంట్రో గ్యాప్ ఇచ్చా ఏవలా వచ్చింది. సో మమ్మీ అయితే ప్రెసెంట్ లేదు, మమ్మీ వచ్చేస్తుంది తర్వాత. సో నేనైతే ఒక క్విక్ ఇంట్రో చెప్పడానికి అయితే మీ దగ్గరికి వచ్చేసాను. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లహరి అండ్ లక్ష్మి వ్లాగ్స్. సో గాయస్, నాకు తెలుసు చాలా రోజులైంది వ్లాగ్ పెట్టి అండ్ షార్ట్స్ కూడా పెట్టి. మీలో చాలామంది అడుగుతున్నారు వీడియో ఎందుకు పెట్టట్లేదు అని చెప్పి. సో టైం కొంచెం సెట్ అవ్వట్లేదు, సో యూట్యూబ్ వీడియో చేయడానికి టైం ఉండట్లేదు. సో ఫైనలీ ఇప్పుడైతే మేము పెట్టేస్తున్నాం. హోపింగ్ సో ఇప్పటి నుంచి అన్నా సరే మేము వీడియోస్ కంటిన్యూస్గా పెడదామని ట్రై చేస్తాం, మమ్మీ అండ్ మీ. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా. సో మమ్మీ అయితే వచ్చేస్తుంది అండ్ ఈ వీడియో మీకు థంబ్నెయిల్ చూస్తే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో మేమైతే అరుణాచలం వెళ్తున్నాం. సో చెప్పాలంటే ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అరుణాచలం వెళ్ళాలని, బట్ ఇప్పుడైతే కుదిరింది. సో వెళ్తున్నాం మొత్తానికి. సో ట్రైన్ అయితే అరుణాచలానికి మనకి రాజమండ్రి నుంచి బుక్ చేసుకున్నాం మేము. సో ఇప్పుడు లేదు, విశాఖపట్నం నుంచి టికెట్స్ లేవు. సో ఇవాళ వెడ్నెస్డే 25th సెప్టెంబర్. సో ఇప్పుడైతే మేము అప్రాక్సిమేట్గా ఒక 7-10 అవుతుంది టైం. సో మేము ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ రాజమండ్రి వెళ్ళిపోతున్నాం. సో ఇవాళ నైట్ అండ్ రేపు అక్కడే స్టే చేసి రేపు మధ్యాహ్నం 3:30కి మనకి అరుణాచలం అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో ఈ వ్లాగ్ అయితే మనకి ప్రెజెంట్ అరుణాచలం ట్రావెల్ వ్లాగ్ అని పెడతాను. సో మీకంటే ఒక్కొక్క సిరీస్ వైజ్ అన్నీ వచ్చేస్తాయి అండ్ హోపింగ్ సో అంతా వీడియోస్ అన్నీ చాలా బాగా రావాలి. మేమైతే ఇప్పుడు ప్యాకింగ్ అంతా అయిపోయింది. సో జస్ట్ ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం. 8 o'clockకి ట్రైన్. సో వెళ్ళిపోదాం. మా ఇంటి నుంచి జస్ట్ 20 minutes పడుతుంది. సో ఇట్స్ ఓకే అండ్ లెట్స్ గో. గైస్, మమ్మీ అయితే వచ్చేసింది. హాయ్ అండి, మనం కలుసుకుని చాలా రోజులు అయ్యింది. మామూలు లేటా అరుణాచలం ట్రిప్ పెడదాం అనుకుంటున్నాము. వెయిట్ చేయండి. బాయ్ బాయ్. సో మమ్మీ, ట్రైన్ టైం అవుతుంది మమ్మీ. మమ్మీ సర్దుకుంటుంది, నేను వీడియో తీస్తుంటే ట్రైన్ టైం అయిపోతుందంట. గైస్, ఇప్పుడు ఏమైంది తెలుసా, మేము ట్రైన్లో తినడానికి అని చెప్పి చపాతి 6 o'clockకి చెప్పాము. 7:30కి వస్తాము మేము కావాలి అని చెప్తే ఆవిడ ఏం చేస్తారు తెలుసా, 7:30కి వెళ్తే మీరు వచ్చినప్పుడు తినడానికి బాగుంటాయి కదా అని చెప్పి వేడిగా చేయడానికి అని చెప్పి 7:30కి చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మాకు లేట్ అయిపోయింది. చూడాలి కదా మమ్మీ, చూడాలి. ప్లాట్ఫామ్ 6. హలో గాయస్, సో నిన్న అయితే చెప్పాం కదా ట్రైన్ ఎక్కాము. సో అక్కడి దాకా మీరు కూడా చూసేశారు. బట్ వచ్చేసరికి లేట్ అయిపోయింది. అంటే ట్రైన్ కరెక్ట్ టైంకే తీసుకొచ్చారు కానీ అది చాలా లేట్ అవర్స్. సో ఇంటికి వచ్చేసరికి నియర్ 11:30 or 11:40 అయిపోయింది. సో ఇంకా వీడియో చేసే ఓపిక లేదు, ఏమీ లేదు. సో వచ్చి అలా ఫ్రెష్ అయి పడుకుని పోయాం. సో మార్నింగ్ లెగ్సాను, నాకు కొంచెం వర్క్ ఉంటే నేను చేసుకుంటున్నా. అండ్ గైస్ కెన్ సీ, సో నాకు కొంచెం వర్క్ ఉంటే నేను వర్క్ చేసుకుంటున్నా. అండ్ యా, సో మార్నింగ్ లేచాం, ఫ్రెష్ అయిపోయాం, టిఫిన్ తినేసాం, మొత్తం అయిపోయింది. అండ్ ఇప్పుడు నాకు మళ్ళీ ఇంకో 5 minutesలో ఇంకో వర్క్ స్టార్ట్ అవుతుంది. సో అది కూడా అయిపోతుంది, లైక్ 12:30కి అలా అవుతుంది. సో ఆ తర్వాత మళ్ళీ కలుద్దాం మనం. అండ్ లంచ్ టైంకి కలుద్దాం.
సో ఈ వీడియోస్ మేము ఎలా చేయాలనుకుంటున్నామంటే అరుణాచలం ట్రిప్ ఒక సిరీస్లా చేసేసి పార్ట్ వైజ్ పెట్టి ఒక ప్లేలిస్ట్లో ఒక ఆల్బమ్లో చేసేద్దాం అనుకుంటున్నాం. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో మళ్ళీ లంచ్ టైంలో కలుద్దాం మనం. బాయ్ గాయస్. సో నా వర్క్ అయితే అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయ్యి ఇంకా హెయిర్ అది ఏం సెట్ చేసుకోలేదు, బట్ ఫ్రెష్ అయిపోయా. నేను ఇక్కడ ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నా అంటే మెయిన్గా అక్కడ ఎందుకు వాయిస్ పోయింది, లైక్ నేను క్యాప్చర్ చేశాను బట్ ఎందుకో వాయిస్ రాలేదు ఇక్కడ అండ్ కొన్ని క్లిప్స్లో మిస్ అయిపోయింది. సో ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా, మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది వీటికి. అండ్ ఆల్సో ఎస్, చాలా రోజులైంది అప్లోడ్ చేసి వ్లాగ్ ఆర్ షార్ట్ ఏదన్నా సరే. ఇన్ కేస్ మీలో ఎవరికన్నా అరుణాచలం వెళ్ళాలి అనే ప్లాన్ ఉంది, మాకు యూస్ అవుతుంది అని చెప్తే నేను మమ్మీ ఒక సపరేట్ వీడియో ప్లాన్ చేస్తున్నాం. లైక్ ఎంత అయింది, ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి ఏంటి అని చెప్పి ఒక వీడియో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఒకవేళ మీలో ఎవరికన్నా ఆ వీడియో కావాలి అంటే ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో. అండ్ ఇక్కడైతే ఫుల్గా రెడీ అయిపోయాం, లంచ్ కూడా అయిపోయింది, మమ్మీ కూడా వచ్చేసింది వీడియోలోకి. ఫస్ట్ టైం అనుకుంటా. ఓకే, ఇంటి దగ్గర హాయ్ చెప్పైతే వాళ్ళు ఇక్కడే కలిసింది. ఈ వీడియోకి కూడా ఆడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది. అండ్ ఆల్సో నేను కొన్ని డేస్ నుంచి వీడియో పెట్టకపోయినా సరే మనకి చాలామంది సబ్స్క్రైబర్స్ పెరిగారు. గైస్, కొత్తగా వచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడైతే ఇంకా ట్రైన్ టైమ్స్ అయిపోతుందని చెప్పి స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాం అందరం కలిసి. ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది అండ్ మేమైతే మొత్తానికి అందరం స్టేషన్కి స్టార్ట్ అయిపోయాము. అంటున్న మొహాలు చూడండి, ఇప్పుడే ట్రైన్ 1 hour లేట్గా వచ్చింది. అంకల్, ట్రైన్ కూడా హాయ్. ఇవే తగ్గించుకుంటే మంచిది. హలో గాయ్స్, సో మేమైతే ట్రైన్ ఎక్కేసాము, వచ్చేసాం. ట్రైన్ నిజంగా మేము ఎప్పుడు టైం కంటే కొంచెం 10 minutes ముందు వస్తాం అనుకోండి, బట్ ఇవాళ ఫాస్ట్గా వచ్చాం, ఒక 20 minutes ఫాస్ట్గా వచ్చాం. ట్రైన్ 40 minutes లేట్గా వచ్చింది. లెగ్ ఐరన్ లెగ్ మంది పాదం కదా. సో ఇందుకే ఇంకెప్పుడు అంత ఫాస్ట్గా మా పాలసీ కరెక్ట్ అనుకోండి. సో ఇప్పుడైతే మేము అరుణాచలం స్టార్ట్ అయిపోయాం. రాజమండ్రి నుంచి ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఆల్సో ఇప్పుడు గోదావరి వస్తుంది, చూసేద్దాం. వచ్చినప్పుడు మీకు చూపిస్తా. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు. గోదావరి వస్తుంది. నేను నా చిన్నప్పటి నుంచి ఫస్ట్
రోడ్లో వెళ్తే బాగుంటుంది. చాలు, చాలు. చాలా కష్టంగా తీసింది. సో ఇంకా ఆ రోజు అయితే స్నాక్స్ తిని డిన్నర్ చేసి గేమ్స్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్. గుడ్ మార్నింగ్ గాయ్స్. సో ఇప్పుడే లైక్ ఇందాక ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది లేచి బ్రష్ అండ్ ఫ్రెష్ అప్ అయిపోయింది. సో ఇది రైట్ ఏంటి అనుకుంటున్నారా? మైక్ ఏదో మ్యాజిక్ అయిపోతుంది అనుకోకుండా అంత సీన్ లేదు. కాదు. సో చెన్నై స్టేషన్ దాటిపోయింది, ఎగ్మోర్ అండ్ మంబలం స్టేషన్ దాటింది, మీరు ఆల్రెడీ చూసారు. సో అంతే. అండ్ నాకు తెలిసి బేసిక్గా ఈ ట్రైన్ విల్లిపురం దాకా వెళ్ళాలి, బట్ అక్కడ దాకా వెళ్ళట్లేదు. ఒక 3 స్టేషన్స్ ఉండే క్యాన్సిల్ చేసామని చెప్పారు. బట్ టీసీని అడిగితే ఇంకా అనౌన్స్మెంట్ రావాలి, ఇఫ్ నాట్ మేము అక్కడ దాకా వెళ్తుంది, లేకపోతే మళ్ళీ చెప్తాము అని చెప్పారు. సో ఇప్పుడు కనుక అది రాలేదంటే, అంటే వెళ్ళలేదంటే, మేము ఈ లగేజ్ అంతా తీసుకుని ఒక దగ్గర దిగి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి అక్కడి నుంచి విల్లుపురం సంథింగ్ దాకా మళ్ళీ ఇంకో ట్రైన్ వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ అరుణాచలం వెళ్ళాలి. మాకు చాలా లాంగ్ అయిపోతుంది లగేజ్ వీటితో, ఎందుకంటే మేము టోటల్ 10 మెంబర్స్ వచ్చాము. అంటే మీరే ఊహించుకోండి, చాలా కష్టమైపోద్ది మాకు. సో హోపింగ్ సో ముందే వెళ్ళిపోతుందని చూద్దాం, అంటే అక్కడి దాకా వెళ్ళిపోద్దని చూద్దాం ఏమవుతుందో. సో అక్కడి నుంచి డైరెక్ట్ అరుణాచలం వెళ్ళి రూమ్ తీసుకుని మొత్తం ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ ఒక దర్శనం చేసేసుకుందాం అనుకుంటున్నాం. అండ్ ఇంకోటి కూడా ఉంది, ఇవాళ నైట్కి మేము వాక్ చేస్తున్నాం. అరుణాచలం తిరుగుతారు కదా, సో అది తిరుగుతున్నాం. నైట్ 3 సంథింగ్ స్టార్ట్ అయ్యి తిరుగుతున్నాము. చూద్దాం హౌ ఇట్ గోస్ ఆల్సో. అండ్ ఆల్సో మీకు చెప్పడం మర్చిపోయా, ఇది నెక్స్ట్ నిన్న మీకు చూపించాను కదా ట్రైన్ ఎక్కుతున్నాం అని చెప్పి, నేను తింటున్నాం అది కూడా చూపించాను. సో ఇవాళ మార్నింగ్ మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేశాను, ఎందుకంటే నేను నైట్ నాకు అస్సలు టైం లేదు. అంటే మొత్తం ఎలా సరిపోయిందంటే హౌసే ఆడుకున్నాం, నెక్స్ట్ కార్డ్స్ ఆడడం, అంటే ఇవి రిపీటెడ్గా ఆడేసాం అన్నమాట. సో అందరికీ టైం తెలియలేదు, అలా అయిపోయింది. అండ్ ఏదో స్టేషన్ వచ్చింది, చూద్దాం అనుకున్నాను కానీ అది అవ్వట్లేదు, కనిపించట్లేదు. సో ఓకే. సో నేనైతే గేమ్స్ అవన్నీ ఆడుకొని నైట్ డిన్నర్ చేసే పడుకొని పోయాము. నేను ఇంకా ఫోన్ కూడా ఆన్ చేయలేదు, ఎందుకంటే ఏమో అలా అయిపోయింది టైం, ఫోన్ ఆన్ చేయాలన్న ఐడియా కూడా రాలేదు నాకు. అండ్ ఈ ట్రైన్ టీసీ అయితే మాత్రం నేను ఇంకో 2 సార్లు కనిపిస్తే నేను ఈ ట్రైన్ నుంచి దింపేసారా చూసాను నేను అంతా. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక 3 కోచెస్ దాకా, అంటే ఇది B4 B1 దాకా మొత్తం నేను, మా కజిన్స్, మా అన్నయ్య కనిపించాము. మా అన్నయ్య లేడు అనుకోండి, మా అన్నయ్య పద్ధతిగా కూర్చున్నాడు ఇక్కడే. సో కనిపిస్తూనే ఉన్నాం, అంటే టీసీ ఎక్కడికి వచ్చినా అక్కడే కనిపిస్తున్నాం. నువ్వు దాక్కున్నావు, నేను చూశాను, నీ సంగతి తర్వాత చెప్తా. సో అలా ఒక ఫన్నీ. నేను యాక్చువల్లీ వీడియో తీద్దాం అనుకున్నాను అక్కడ దిగి, కానీ వాళ్ళు ఎవరు చాలా కంగారుగా దిగుతున్నారు, తక్కువ సేపు అవుతుంది అనుకుంటే స్టేషన్లో. సో అది ఈ స్టేషన్ నేమ్ తంబరం ఏమో, మళ్ళీ కలుద్దాం.
ఎసెన్షియల్. నాకు తెలిసి ఇదంతా ఐటీ హబ్ ఏమో. ఊరు బయట ఉంది చూసావా, అదే అయ్యి ఉంటుంది. అంటే ఊరు బయట ఉంది కదా. గైస్, ఇది మీకు ఎక్కడ దొరకదు, ఓన్లీ మా ఇంటి దగ్గర మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. మీకు ఇది ఒక ఒక్కసారి కుడిస్తా పొడిపించుకోండి ఓన్లీ 1 ఇంజెక్షన్ 1000 రూపీస్కి మాత్రమే దొరుకుతుంది. ఇది చూసారు, మీకు ఇది సెట్తో పాటు ఇచ్చారు. ఇది ఉందా, ఏం లేదు, మీరు జస్ట్ ఇలా తీసుకోండి. మీకు ఈ ప్రోడక్ట్ ఎంత స్మూత్గా ఉందో. లిప్స్టిక్ అనుకోండి పెదాలు వేసుకోగలరు. నో, ఇది తినడానికి. నేను ఇప్పుడు తిన్నాను ఎందుకంటే చాలా చండాలంగా ఉంది. బాయ్ గైస్. చాలా పెద్దగా మర్చిపోను. సో గైస్ చూసారు కదా, చెంగల్పట్టు జంక్షన్ అయితే వచ్చింది. సో ఇక్కడ నుంచి ట్రైన్ ముందుకు వెళ్తుందా లేదా అని ఎవరికి క్లారిటీ లేదు. బట్ ఈ స్టేషన్ మీరు చూడాలి, ఎంత బాగుందో. లైక్ చూపిస్తాను. వెనకాల మొత్తం రివర్ చూసారా, చాలా బాగుంది. ఇది చెంగల్పట్టు స్టేషన్. ఇది చాలా పొడుగ్గా ఉంది. లైక్ అక్కడ ఎక్కడో చూపించాను కదా, అక్కడ నుంచి ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే ట్రైన్ ముందుకు వెళ్ళట్లేదు. సో మనం అయితే లగేజ్ తీసేసుకుందాం. మమ్మీ మమ్మీ సో గైస్, మేము ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఇంకో ట్రైన్ ఎక్కాలి. సో లెట్స్ గో. నాకు ఈ స్టేషన్ అయితే దగ్గర నచ్చేసింది అబ్బా, చాలా బాగుంది, చాలా నచ్చింది స్టేషన్. అన్నయ్య, ఈ స్టేషన్ చాలా బాగుంది కదా. హాయ్ గైస్, మా మమ్మీ ముందు వెళ్ళిపోతుంది. అందరం ఇక్కడ చెప్పాను కదా ట్రైన్ మారుతున్నాం అని చెప్పి. సో ఇంకో ప్లాట్ఫామ్కి వెళ్తున్నాం. ట్రైన్ ఎక్కడికి కలుగుతాం. మమ్మీ నన్ను చూడు. మేము ఫైనల్గా విల్లుపురం రీచ్ అయిపోయాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం? వారాహిమాత టెంపుల్కి వెళ్తాం. సో మేము విల్లుపురం జంక్షన్ అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి డైరెక్ట్ అరుణాచలం వెళ్ళట్లేదు, ప్లాన్ చేంజ్ అయింది. సో ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాం అనేది నెక్స్ట్ పార్ట్లో చూసేద్దాం. బాయ్ గాయస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.